నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. ఇవాళ మన రివ్యూ ఏందో తెలుసా? మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయనుకుంటున్నా కదా, ఇది మా ఊరు దగ్గరలోనే. సినిమా అయితే నేను ఇప్పుడే చూసి రావడం జరిగింది. అనగనగా ఓ రోజు నవీన్ పోలిశెట్టి గారి కామెడీ, హీరో హీరోయిన్కి మధ్య జరిగే సన్నివేశాలు, సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఈ సంక్రాంతికి అయితే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. ఇది రెండో బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పుకోవాలి. సో సినిమా వివరాల్లోకి వెళ్తే కనుక, ఇవాళ జనవరి 14వ తేదీన గ్రాండ్గా వరల్డ్ వైడ్గా నవీన్ పోలిశెట్టి గారి సినిమా అనగనగా ఓ రోజు వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మార్నింగ్ షో నుంచే సినిమా అయితే హిట్ టాక్తో దూసుకెళ్తుంది అనమాట. షో ఇప్పుడే చూసి రావడం జరిగింది. సినిమా అయితే మాత్రం సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అలాగా కామెడీగా జరిగిపోయింది. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ సీన్లు, లాస్ట్ 40 మినిట్స్ జరిగే సన్నివేశాలు కానీ, హీరో హీరోయిన్ల మధ్య కాంబినేషన్ అయితే సూపర్గా కుదిరిందనమాట. వాళ్ళ కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయిందనే చెప్పుకోవాలి. ఒక రిచెస్ట్ హీరోయిన్కి ఒక సామాన్య వ్యక్తి లవ్ ప్రపోజలు, వాళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ సన్నివేశాలు, ఆ లవ్ సాధించడం కోసం అతను ఏమేం కష్టాలు పడ్డాడు. సెకండ్ హాఫ్లో మనకి ఆయన సర్పంచ్గా పదవికి పోటీ చేయడం, ఇవన్నీ ప్రెసిడెంట్గా పోటీ చేయడం, ఆ రాజకీయాలు ఊర్లలో గమ్మత్తుగా ఉంటాయి కదా మనకి. పాతకాలంలో రాజకీయాలు, వాటి గొడవలు అవన్నీ ఎలా ఉంటాయి, దాన్ని ఫన్నీ వేలో చూపించడంలో అయితే డైరెక్టర్ అయితే సక్సెస్ఫుల్ అయ్యాడనే చెప్పుకోవాలి. సినిమా అయితే మాత్రం ఎక్కడా తగ్గకుండా తీర్చిన విధానం అయితే మాత్రం స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే నేను ఇంతకుముందు సినిమాలో కూడా చెప్పాను, మనశంకర వరప్రసాద్లో కూడా రొటీన్ స్టోరీ అయినప్పటికీ ట్రీట్మెంట్, ఒక డైరెక్టర్ యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది అంటే, కొత్త స్టోరీలు తీసుకురావాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే ఆల్రెడీ పాత సినిమాలన్నీ చూసేస్తున్నాము. సేమ్ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే రాసుకునే కథా విధానం, కథనం అనేది చాలా ముఖ్యం అన్నమాట సినిమా స్టోరీలో. దాంట్లో అయితే మాత్రం డైరెక్టర్ అయితే పక్కాగా సక్సెస్ఫుల్ అయ్యాడనే చెప్పుకోవాలి. అలాగే నవీన్ పోలిశెట్టి గారు కూడా ఈ సినిమాలో, ఆయన ప్రతి సినిమాలో స్టోరీ రైటింగ్లో ఇన్వాల్వ్ అవుతాడని ముందుగానే చెప్పాడు. ఆయన స్టోరీ రైటింగ్ బలం కూడా బాగా తెలుస్తుంది. ఒక సరైన స్టోరీ బడి, ఒక మంచి కథనం, స్క్రీన్ ప్లే, కథనం దొరికితే కనుక నవీన్ పోలిశెట్టి గారి కామెడీ టైమింగు, ఆయన సినిమా మీద చూపించే ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందో ఈ సినిమాలో అయితే మాత్రం మాకైతే క్లుప్తంగా తెలిసింది. అలాగే నాగవంశీ గారు ప్రొడ్యూసరు, ఆయన ఏది బట్టినా ఈ మధ్య కాలంలో బంగారు అవుతుంది. సో ఆయన కూడా మరొకసారి సక్సెస్ఫుల్ నిర్మాతగా నిరూపించుకున్నాడు. వరల్డ్ వైడ్గా అయితే సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అయ్యి ఈ సంక్రాంతికి సెకండ్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోయిందనమాట. ఈ సంక్రాంతికి రాజాసాబు, అలాగే మనశంకర వరప్రసాద్, ఇవాళ అనగనగా ఓ రోజు, అలాగే నిన్న వచ్చి మనకి భక్త మహాశైల విజ్ఞప్తికి నేను రివ్యూ చేయలేకపోయాను. ఎందుకంటే సినిమా అంత గొప్పగా అయితే నాకైతే అనిపించలేదు. రవితేజ గారి యొక్క విధానానికి, ఆ సినిమా స్టోరీ ఎన్నుకున్న విధానానికి, రొటీన్ స్టోరీ అయినప్పటికీ ట్రీట్మెంట్ అయితే సరిగా ఇవ్వలేదు. ఒక డాక్టర్కి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అలాగా ట్రీట్మెంట్ అయితే డైరెక్టర్ గారు సరిగా ఇవ్వకపోవడం వల్ల సినిమా అయితే మాత్రం నాకైతే నచ్చలేదు. నవీన్ పోలిశెట్టి గారి సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఈ సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్. మీరు కూడా ఫ్యామిలీస్తో వెళ్ళండి, సినిమాని చూసి ఆదరించి ఈ సినీ ప్రేక్షకులు అందరూ బాగా ఎంజాయ్ చేయాలని సంక్రాంతికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం మన చెంచయ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్ వ్లాగ్స్ అయినా. బాయ్ బాయ్.